హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి లేఅవుట్లోనే మంచి ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్, క్రొత్త లేఅవుట్లోనే క్రొత్త ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి తీసుకొస్తున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లాట్స్ అయితే కావాలి, మంచి ఏరియాలో కావాలి, మంచి ఎమ్యూనిటీస్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, అటువంటి ప్లాట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. వారి కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటాయి ప్లాట్స్ అయితే. మొదటగా మన ఏరియా గురించి మాట్లాడుకుందాం. ఈ లేఅవుట్ ఉండే ఏరియా వచ్చి మనకి క్రొత్త కాలువ సెంటర్కి దగ్గరగా ఉంటుంది. నియర్ బై అని చెప్పవచ్చు, వాకబుల్ డిస్టెన్స్, స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ. అక్కడ నుంచి మనం నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్, నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయితే మనకి మైపాడు రోడ్ వస్తుంది. ఇది బీచ్ రోడ్డు, మైపాడు బీచ్ రోడ్ అని పిలుస్తారు. ఈ రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది. డబుల్ లైన్ రోడ్డు, మధ్యలో డివైడర్ ఉంటుంది. స్ట్రైట్ రోడ్ ఇది. ఇక అందరికీ తెలిసింది ప్రాంతం కూడా. ఇక ఈ రోడ్డుకి అటు ప్రక్కన కూడా మంచి మంచి స్కూల్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉన్నాయి. పెట్రోల్ బంకులు అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగా డెవలప్ అయింది, డెవలప్ అవుతూ ఉంది కూడా. అదేవిధంగా రెసిడెన్షియల్ ఏరియా కూడా అటు ప్రక్కన చాలా బాగుంటుంది. నీట్గా క్లీన్గా ఉంటుంది, ప్రాంతం గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి క్రొత్త కాలువ సెంటర్ అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది. ఎనీ టైం ఆటోలు తిరుగుతూ ఉంటాయి ఈ రూట్లో. 24 hours ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది ఎనీ టైము. అదేవిధంగా ఆర్టీసీ సర్వీసెస్ కూడా ఉంటాయి ఈ రూట్లో. మనకి బీచ్కి వెళ్తే ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా ఆర్టీసీ సర్వీస్ అయితే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఇది మనకి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోనే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది ప్రాంతం అంతా కూడా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం కొద్ది దూరం వెళితే ఈ లేఅవుట్ అయితే వస్తుంది. లేఅవుట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడ కొన్ని పాత లేఅవుట్స్ కూడా ఉంటాయి. పాత లేఅవుట్స్ కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. ఈ మధ్యకాలంలో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎక్కువగా పెడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం మనకి బీచ్కి, సిటీకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అందువల్ల ఫ్యూచర్లో డెవలప్ అవుద్దని చెప్పి ఎక్కువగా ల్యాండ్స్ అయితే కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కూడా కొంటూ ఉన్నారు. ఇక్కడైతే ఒక లేఅవుట్లో క్రొత్త ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్లాట్స్, మంచి కనెక్టివిటీ. ఈ లేఅవుట్కి మనం చెప్పే లేఅవుట్కి అయితే 2-3 వైపుల నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. అన్నీ కూడా స్ట్రైట్ రోడ్స్, విశాలమైన రోడ్స్. చూడవచ్చు, ఇక్కడ ఈ ప్రాంతం కూడా గ్రీనరీగా ఉంది. తక్కువ లోతులోనే గ్రౌండ్ వాటర్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ వితిన్ 15 feet మీకు గ్రౌండ్ వాటర్ అయితే ఉంటుంది. చక్కటి గ్రౌండ్ వాటర్ అయితే ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడైతే ఒక లేఅవుట్ అయితే సేల్కి వచ్చింది. ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. ఇది చూడవచ్చు, లేఅవుట్కి వెళ్ళే రోడ్డు. ఇది కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డుకి ఈ లేఅవుట్ అయితే ఉంటుంది. ఇది కూడా స్ట్రైట్ రోడ్డు, సీసీ రోడ్డు. చూడవచ్చు, లేఅవుట్ కూడా మంచి ఫేసింగ్ కలిగి ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్ కలిగి ఉంది లేఅవుట్. ఈ రోడ్డు వచ్చేసి నారాయణ రెడ్డిపేట, అదేవిధంగా కోడూరు వెళ్ళేటువంటి రోడ్డు. ఇది స్ట్రైట్ రోడ్. ఇది కూడా ఈ రోడ్డుకే ఉంటుంది, మెయిన్ రోడ్డుకి ఉంటుంది ఈ లేఅవుట్. కామాక్షి గ్రీన్ హోమ్స్. చూడవచ్చు, ఇది మెయిన్ ఆర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా లేఅవుట్ చుట్టూ చక్కటి కాంపౌండ్ వాల్ అయితే ఉంది. అదేవిధంగా లోపల మంచి సీసీ రోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, విత్ డ్రైనేజెస్తో ఉన్నాయి. సీసీ రోడ్డు కూడా చాలా క్వాలిటీ రోడ్ అయితే వేశారు. చక్కటి ప్లాట్స్, చక్కగా వాస్తుకున్నటువంటి ప్లాట్స్, వాస్తుకున్నటువంటి లేఅవుట్ ఇది. ఇక్కడైతే ప్లాట్స్ అయితే 20, 22.5, 25 అంకణాల ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్నటువంటి ప్లాట్స్ అయితే ఉన్నాయి. చక్కగా మీకు మంచి ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్లాట్స్, మంచి డ్రింకింగ్ వాటరు. అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి టైటిల్, మంచి లింక్స్ కలిగినటువంటి టైటిల్, చక్కగా రిజిస్టర్ అవుతుంది. అదేవిధంగా మీకు అన్ని అనుమతులు అయితే వస్తాయి కన్స్ట్రక్షన్స్కి. చక్కగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ చూడవచ్చు, రెడీ టు కన్స్ట్రక్షన్. చక్కగా మీరు కన్స్ట్రక్షన్ అయితే చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే చుట్టుప్రక్కల కూడా హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బిల్డర్స్ కూడా కట్టి అమ్ముతూ ఉన్నారు. దీని వెనక ప్రాంతంలోనే హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ లేఅవుట్కి ఫ్రంట్ సైడ్ కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉంది. చక్కగా మీకు రిమోట్ ఏరియాలో కాకుండా మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉండే లేఅవుట్ అని చెప్పవచ్చు. ఇక మనం ప్రైస్ గురించి చూద్దాం. ప్రైస్ వచ్చేసి అంకణం 90,000 చెప్తున్నారు, 90,000 అయితే చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది. మనం డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాము, లేఅవుట్ ఓనర్ నెంబరు. ఓనర్కి మీరు సంప్రదించి నెగోషియేట్ చేసి ప్లాట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. డిస్ప్లేలో అయితే నేను డిస్ప్లే చేస్తాను. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఈ ప్లాట్స్ కావాలన్నా డైరెక్ట్గా నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి మీరు అయితే కొనుక్కోవచ్చు. ఈ వీడియో అయితే మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, పరిచయస్తులకి అందరికీ కూడా షేర్ చేయండి. వారికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్కి ప్లాట్స్ కావాలంటే ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.